అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలే సత్తా చూపుకుంటున్నాయి రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు. అయితే మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఇంతకుముందు బంగారు పాదం అని ఒక అద్భుతమైన చిత్రం తీశారు. అది మీ అందరూ చూసే ఉంటారు. మంచి అవార్డు లెవెల్లో ఉన్నటువంటి సినిమా. అలాగే 60 ఏళ్ల దాటిన వాడు వృద్ధుడితో సమానం అంటారు. కాదండి, వాడి మనసులో కోరికలు ఉంటాయి. అన్నిటినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు. అలా ఓ నలుగురు మిత్రుల మధ్య జరిగినటువంటి ఈ సినిమా. ఇలా అన్ని యాంగిల్స్లో కూడా ఈ సినిమాని చక్కగా రూపొందించారు. కాకపోతే ఇందులో కాస్టింగ్ లేదు అని ఒక ఫీలింగ్ ఉంది. కానీ నా పేరు బుగత సత్యనారాయణ. నేను రంగస్థలం, మహానటి, సారు, దసరా, గేమ్ చేంజర్ ఇట్లా ఒక 60 సినిమాలు, ఓ 15 సీరియల్స్ చేశాను. కానీ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఎటువంటి ఆర్టిస్ట్ అయినా రాగానే ఆయన ఒక అనాలిసిస్ చేసి ఈ క్యారెక్టర్ బాగుంటారు అని ఫిక్స్ చేశారు. అలాగే మా అమ్మాయి, ఇప్పుడు ఈ సినిమాలో చేసిన అమ్మాయి, నిజంగా క్యారెక్టర్ చేయడం ఛాలెంజ్ అండి. అంటే కొత్తలో వచ్చేటప్పటికి ముద్ర పడిపోతుంది అనే భయం ఉంటుంది ఆడపిల్లలకి. కానీ ధైర్యంగా నా టాలెంట్ ఏమిటో చూపిస్తాను అని ముందుకు వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన మా టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నా గురించి చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఎందుకంటే ఇప్పట్లో హీరోయిన్స్ అంటే స్లిమ్గా, తెల్లగా, అది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్టింగ్ కూడా అలాగే వస్తాయి. ఒక డైరెక్టర్ తనకి యాక్టింగ్ కావాలంట, స్ట్రక్చరు, తెలుపు ఇదేం అవసరం లేదని ఒక్కసారి ట్రై చేయన్నారు. అప్పుడు వెళ్ళాను ప్రసాద్ సార్ దగ్గరికి. వెళ్ళి కనపడ్డాను, స్టోరీ చెప్పారు. చాలా భయం వేసింది ఫస్ట్. ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో మీ అందరికీ చెప్పనవసరం లేదు ప్రత్యేకంగా. ఇది మా బాబాయ్ చూస్తే ఏమంటారో, పెదనాన్న చూస్తే ఏమంటారో అని ఫస్ట్ భయపడి వెళ్ళిపోయాను. తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను నటించడానికి వచ్చా. చాలా ఆడిషన్స్కి వెళ్ళాను కదా, నల్లగున్నవని పంపించేశారు కదా, ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, అందులో నీ సత్తా మాత్రమే చూపించుకోవాలని ఒక ఛాలెంజ్ ఉంది, ఎందుకు వదులుకోవాలి అని నేనే మళ్ళీ ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళాను. నేను చేస్తాను సార్ ఈ రోల్, మీకు ఎంత కావాలంటే అంత యాక్టింగ్ తీసుకోండి అని చెప్పాను. ఇందాక టీజర్ చూసేటప్పుడు కూడా నేను చాలామందిని గమనించాను. కొన్ని సీన్స్ రాగానే బాబోయ్ మామూలుగా లేదు, ఆ మిగతా సీన్స్కి ఏమో కామ్గా ఉన్నారు. అంటే మీకు కావాల్సింది అదే, అఫ్కోర్స్ అందుకే ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి. సో 18 to 80 ఎవరికైనా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ 40+ వాళ్ళకైతే ఫుల్ కనెక్ట్ అవుతుంది. చిన్న సినిమాల్ని ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకి సినిమా తప్పితే వేరే ఆలోచన అనేది ఉండదండి. చాలా కమిటెడ్ అనమాట. ఒక సినిమా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు అదే ఇంటెన్సిటీతో ఉంటారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మరి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన వేరే దేని గురించి ఆలోచించరు. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ అట్లాంటిది. ఈ సినిమాకి మమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంత ఆషామాషిగా సెలెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా అంటే ఫస్ట్ సినిమా చేసినా కానీ అందరికీ ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకుని రిహార్సల్స్కి ఒకటికి కనీసం 3 బ్యాకప్ పెట్టుకున్నారు. ఈ 3లో ఎవరు బాగా చేస్తేనే వాళ్ళని ఈ క్యారెక్టర్కి తీసుకుంటామని చెప్పి చాలా ఫిల్టర్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేశారండి. మన 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 ఇంట్లో కానీ, మన ఇంటి ఎదురు కానీ, మన సరౌండింగ్స్లో ప్రస్తుతం అసలు జనాలు ఏ రకంగా ఉన్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి జరిగిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మీ అందరూ తప్పకుండా చూడాలి. మీ అందరూ కూడా చిన్న సినిమాలను కాకుండా, పెద్ద సినిమాలు కాకుండా ప్రతి సినిమాని ప్రోత్సహిస్తారు, ప్రతి సినిమాని చూస్తారు. అలాగే దయచేసి చిన్న సినిమాలను చూడండి, చిన్న సినిమాలను ఆదరించండి. చిన్న సినిమాలను ఆదరించి చిన్న సినిమాలను కనుక చూసినట్టుగైతే ఆ ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వచ్చిన ఇంకో సినిమా తీస్తాడు. ఇంకో సినిమా తీస్తే 100 మంది కుటుంబాలు బాగుంటాయి. అంటే మీరు కొన్న టికెట్ ఒక్క దాంతో కొన్ని 100 కుటుంబాలు భోజనం చేస్తాయి. కాబట్టి నేను పబ్లిక్ చెప్పే విషయం ఇదొక్కటే. మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొలీగ్ చెప్పినట్టుగా నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ చేశాను ఎన్నో సంవత్సరాల ముందు. దాని తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. ఎన్నో సంవత్సరాల తర్వాత రంగంలోకి దిగి పెద్ద వయసులోనే బంగారు పాదం అన్నది సినిమా టేకప్ చేసి విజయవంతంగా రిలీజ్ వరకు కూడా చేసాం. దురదృష్టంగా అది పబ్లిసిటీకి అది కొన్ని
మా లిమిటేషన్స్, చిన్న ప్రొడ్యూసర్స్కి ఉన్న లిమిటేషన్స్ గురించి మేము దాన్ని ప్రమోట్ చేయలేకపోయాం. అదే సమస్య 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ వరల్డ్లో మారుతుందేమో అన్న ఒక ఆశ. అది ఏది ఎలాగున్నా కూడా నాలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీయాలి అనే కోరిక, ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఇవన్నీ ఈ వయసులో ఉండటం అన్నది చాలామంది నమ్మరు. కానీ అది నేను ధైర్యం చేసి నాకు ఎలా తీయాలనుకున్నానో అలాగే కాంప్రమైజ్ అవ్వకుండా ఆ చిన్న బడ్జెట్లో ఎంత క్వాలిటీ సినిమా ఇవ్వాలన్నదే నా తపన. అది దేవుడి దయ వల్ల ఆడియన్స్ అందుకుంటే నాకు అది పరమానందం, సంతోషం. నేను ధైర్యంగా చెప్పగలను, ఇది తెలుగు సినిమాల్లోనే కాదు చాలా భాషల్లో పోల్చినా కూడా మంచి సినిమాల్లో ఒకటి నేను ఖచ్చితంగా తీశాను, సాధించాను అన్న ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. అండ్ అదే నా స్ట్రెంగ్త్. ఏదైనా ఇక్కడ థీము అడల్ట్ సబ్జెక్టు, అడల్ట్ థీమే, కానీ ఒక క్రియేటివిటీ వరకు వస్తే మాత్రం అది నేను ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను దీంట్లో. అది చూసి ఆనందిస్తారని ధైర్యంతో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బాపిరాజు గారు నాకు ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఆయన సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, నేను చేయవలసింది తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తాను అన్న ఆ తపంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు ఈ సినిమా నాకు విజయం అంటే ఆడియన్స్ లైకింగ్ అన్నది ఆ విషయంలో అయితే ఇది బాగా నచ్చుతుంది అన్నది నాకు ధైర్యం అయితే ఉందండి. థ్యాంక్ యూ. అందరూ లేకపోతే నేను లేను. ఈ రోజుకి ఈ ముద్ద తింటున్నానంటే దానికి కారణం మీరే. ఎప్పుడూ కూడా నిద్దట్లో మిమ్మల్ని తలుసుకుని పడుకుంటాను, ఉదయం లేచిన వెంటనే మిమ్మల్నే తలుస్తాను. అంటే ఇదేదో గాలి మాటలు లేకపోతే ఏదో పై మాటలు మాత్రం కాదు, హృదయం నుంచి వస్తున్నది. మనకి జాక్పాట్ తగలట్లే. నాకు ఒక జాక్పాట్ తగిలితే అది డెఫినెట్గా మనందరం షేరింగ్ చేసుకుంటాం. ఒక పండు కాస్తే ఆ పండును ముక్కలు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ ఏజ్లో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆయనకున్న తక్కువ విత్తనాల్లో అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నేను చూసి నాకు సినిమా బాగా నచ్చే ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అభయ కేసులో మనం వాళ్ళని చంపేయాలి, రెక్కేయాలి, పొడిసేయాలి, చంపేశారు. లేకపోతే ఎక్కడో తాతారావో లేకపోతే ఇంకొకడెవడో ఈస్ట్ గోదావరిలో. అసలు ఇంట్లో ఉంటున్న వాళ్ళని మనం ఏం చేయగలుగుతున్నాం? ఈదులో ఉన్నవాడిని మనం పట్టుకోగలుగుతున్నాం, వాడిని చంపేయడానికి మనం గట్టిగా అరుపులు అరుస్తూ కేకలేస్తూ వాడిని పట్టిస్తున్నాం. కానీ ఇంట్లో ఉన్న ఈ విద్రోహులను మనం ఏం చేయగలుగుతున్నాం? ముందు అసలు వీళ్ళని కదా, ఒక మామ, ఒక బాబాయ్, ఒక నాన్న, ఏంటి ఈ సమాజం? అలాంటి పాయింట్ మీద గురువుగారు ఒక అద్భుతంగా ఈ సినిమాని తీయటం జరిగింది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇది డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. ఇకపోతే గోడ అన్నారు కానీ నేను గోడ కాదు. ఆయన సినిమా లేకపోతే నేను ఎక్కడున్నాను? ఆయన సినిమా ఉంది కాబట్టే నేను మీ ముందుకి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.